అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. సో ఇది డిఐఎంఎల్ నెంబర్ 4 రాజమండ్రిలో. మేము అసలు ఆ రోజు ఇది జరిగింది కదా, ఈరోజు ఈవినింగే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోవాలన్నమాట. బట్ ఏమైంది, జస్ట్ 2 days బ్యాక్ మా తమ్ముడు వీడికి చెప్తున్నాడు, అర్జున్కి నేను ఎగ్జిబిషన్ తీసుకెళ్తా, అక్కడ ఇవన్నీ బాగుంటాయి, రైడ్స్ ఉంటాయి, అది ఇదని. వాడంట చెప్పిన మాట తీసాడంట. అందుకని వాడిని ఎలాగైనా ఎగ్జిబిషన్ తీసుకెళ్దామని మా ప్రోగ్రామే పోస్ట్ పోన్ చేశారు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ బయలుదేరదాంలో, ఎర్లీ మార్నింగ్ అని చెప్పి. నాకు అసలు ఎగ్జిబిషన్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఉంది, సూపర్ ఉంటుంది అది ఇది అని అనుకుంటా నేను కూడా వచ్చాను. సరేలే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది, అలాగే ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. వీళ్ళు అసలు లోపలికి వెళ్ళకుండానే ముందే అలసిపోతున్నారు. ఆ గ్రీన్ కార్పెట్ ఏదో క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్కడక్కడే 10 సార్లు తిరుగుతున్నారు అనమాట, క్యాట్ వాక్ చేసుకుంటూ. క్యాట్ వాక్ కాదు, దీన్ని క్యాట్ రన్ అంటారేమో. అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఏం అనలేక తిట్టలేక అలా చూస్తున్నారనమాట. సో ఇక్కడ లోపలికి వెళ్తూనే ఇంత డార్క్ వైలెట్ లైట్ పెట్టారంటే బేసిక్గా రోబో థీమ్ అంట. ఈ ఫ్రంట్ అంతా చాలా బాగుంది, అంటే ఇలా కొంచెం పిల్లలకి, అర్జున్ వయసు పిల్లలకి బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. సో మెయిన్ వచ్చేసి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, ఈ ఫ్రంట్ అంతా చూసి డబ్బు బాగుంటుందేమో, అంతా థీమ్ బేస్డ్ ఉంది, లోపల కూడా మంచిగా ఉంటాయి స్టాల్స్ అనుకున్నా. తీరా చూస్తే లోపల తుస్సు ఏమీ లేదనమాట. ఇంకొక పెద్ద విషయం చెప్తాను, లైక్ చూడండి, ఒక 2 minutes అయ్యాక ఆ టాపిక్ వచ్చి మాట్లాడతా. ఇప్పుడు ఎగ్జిబిషన్ అంటే ఇటు మన మోరంపూడి తర్వాత ఈ కాంప్లెక్స్ రోడ్లో ఇక్కడ గ్రౌండ్స్లో పెడుతున్నారు కదా. మా చిన్నప్పుడు అంటే ఖచ్చితంగా మూడు సింహాల బొమ్మ దగ్గర చిన్న మార్కెట్, చిన్న బజార్ అని ఉండేది, దాని మధ్యలో స్టేడియం ఉంటుంది అనమాట. ఎంత బాగుండేదో స్టేడియం. అది ఇప్పుడు పాపం అంత మెయింటెనెన్స్ లేదేమో. అక్కడే ఎగ్జిబిషన్ అంటే చాలా బాగా, ఎన్ని స్టాల్స్ ఉండేవో. లిటరల్లీ మేము మంచి మంచి అవుట్ఫిట్స్ అవి కూడా కొనుక్కునే వాళ్ళం, లైక్ స్కర్ట్స్, టాప్స్, అవి ఎంత బాగుండేదో. నేను అలానే ఎక్స్పెక్ట్ చేసి వచ్చానమాట. పిల్లలు అయితే కొంచెం ఈ ఫ్రంట్ అంతా బాగా ఎంజాయ్ చేశారు, ఆ లైట్స్ అవి. మావాడు ఏకంగా తీగని లాగిపోయాడు అనమాట. సో ఆ ముందుకు వెళ్ళే క్లౌడ్ సెట్టింగ్ అది ఉంటే అర్జున్ అంతా మంచిగా చూసి ఎంజాయ్ చేశాడు. లోపల చాలా చిన్న ప్లేస్, నాకు తెలిసి ఇదేమో అంత గ్రాండ్ ఎగ్జిబిషన్ కాదనుకుంటా. లోపలైతే చాలా చిన్నగా ఉంది. ఈ ఉడుకులో అంతా నడిచేసరికి అదో మనకి గుడ్ల దగ్గర లైన్ ఉంటుంది చూసారా, ఇలా ట్విస్ట్లు టర్న్లు పెట్టి, అలాగే ఎంత దూరం వేసినా తరగట్లేదు అనమాట. ఈ బొడ్డోడిని ఏమని కాయలేకపోతున్నాం, అంటే వాడు అయితే పరిగెడుతున్నాడు, ఎత్తుకుంటే మనం అంతకన్నా హ్యాండిల్ చేయలేము కదా. ఎందుకంటే అక్కడ ఒకటి జరిగింది, అర్జున్ ఆదిత్య పరిగెడుతున్నారని నేను మా తమ్ముడు కూడా పరిగెట్టాము. ఒక దగ్గర టక్కు మంది అనమాట, కింద ఇది ఉంటుంది కదా చెక్కలు. సో పెద్దవాళ్ళు పరిగెట్టడానికి ఇది పనికిరాదు, ఓన్లీ చిన్నపిల్లలకి అనుకున్నాం. తర్వాత ఫుడ్ ఈజ్ లైక్ అసలు చాట్ హారబుల్గా ఉంది, నూడిల్స్ మంచిగా ఉన్నాయి. పోనీలో ₹1.70 కొంచెం సార్థకత చేకూరింది అనుకుని దాన్నే ప్రసాదంలా కొంచెం కొంచెం తిన్నాం అనమాట. సో మెయిన్ అక్కడ వచ్చింది అర్జున్ గారి కోసం కదా, జైంట్ వీల్ అవి ఎక్కుతానంటాడు. అసలు ముందు నేను వాడిని నా పక్కన ఉండగానే అడిగా, ఏజ్ అంతా ఈ బాబుని ఎలా చేస్తారంటే చేస్తారనింది. యాక్చువల్లీ చెయ్యరేమో అన్న డౌట్. వాడి కోసమని వచ్చాం కదా, అసలు మాట వినలే, నాకేమో టెన్షన్. తర్వాత మా తమ్ముడు అన్నాడు, నేను హ్యాండిల్ చేస్తాను. నాకు జైంట్ వీల్ అంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో ఒకసారి ఎక్కాను అంతే, నాకు అంత లైక్ ఇష్టం, దాని మీద క్రేజ్ ఏం లేదు. సో మా తమ్ముడు తీసుకెళ్ళాడు. నాకైతే వీడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, ఇప్పుడు వచ్చి రైడ్స్ ఎక్కలేదు. సో కానీ వాడు రియాక్షన్ తీసుకుంటున్నాడు అనమాట స్టార్ట్ అయ్యగానే. సో బాగానే ఎంజాయ్ చేశాడంట, అసలు భయపడలేదు అని చెప్పాడు మా తమ్ముడు. సో ఆల్ ఈజ్ గుడ్. బట్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, నాకు అక్కడ స్ట్రిక్ట్గా లేదు, ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ సేఫ్టీ మెజర్స్ అంత బాగా తీసుకోలేదు. దానికోసమే చెప్పబోతున్నాను. జెయింట్ వీల్ ఎక్కర్ మంచిగానే ఉందన్నది అనమాట. బట్ స్టిల్ దానికి కూడా ఈ సైడ్ రోడ్ లేదని మా తమ్ముడు స్టార్ట్ అయ్యాక రిలీజ్ అయ్యాడంట. సో అది పెద్దగా మేము డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఆదిత్యాన్ని ఆపడానికి కష్టపడదాం. చూసారా, ఆ కేజ్కి ఇలా లింక్ ఉంటుంది, ఆ బొట్టకి గుర్తుంది లేదు, కొన్నిట్లకైతే ఫుల్ క్లోజ్ అయ్యి ఉంటాయి. ఆర్ఎల్స్ మన నడుముకి ఇలా కొంచెం దాని అంటారు రాడ్ లాగా లాక్ అయ్యేది ఉంటుంది, అవేమీ లేవు. సో మేము అది డిస్కస్ చేసుకోవాలి. మా తమ్ముడికి ఏమి అనిపించలేదు. తర్వాత ఇది ఎక్కాం, మేరీ కొలంబస్ ఉంటుంది కదా, మేరీ కొలంబస్ అయినా నాకు పేర్లు కూడా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సో మేరీ కొలంబస్ ఎక్కంగానే నాకు కూడా ఎన్నాళ్ళు అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది నేను మేరీ కొలంబస్ ఎక్కి. సో ఏమనిపించలే, ఎక్కి కూర్చున్నాము. ఒక 2 minutes వరకు ఏం తెలియలే, బాగానే ఉన్నట్టు అనిపించింది అనమాట. వన్స్ అది స్పీడ్ అందుకుంటుంది కదా, కొంచెం పైకి వెళ్తుంది కదా, అప్పటి నుంచి నాకు ఏంటో కొంచెం తేడా అనిపిస్తుంది. ఏంటి ఇక్కడ ఏదో మిస్సింగ్. సేమ్ అప్పుడు నేను స్ట్రాంగ్గా ఇదయ్యాను. మనకి లైక్ షోల్డర్ నుంచి ఇక్కడ పాపడానికి ఏదైనా ఉండాలి కదా, ఏం లేవేంటి అని. మేమిద్దరమే ఉన్నాం కదా,
నేను వెయిట్ తక్కువే ఉన్నాను, అర్జున్ ఇంకా చిన్నోడు కదా, దానికి కూడా వాడిని అలౌ చేశారు. నాకు అసలు మైండ్ పంచేలా పైకి వెళ్ళకి ఏంటి పిల్లడు ఇలా ముందుకు వచ్చేలా ఉన్నాడు ఏంటి అని. తేలిపోతారు కదండి ఆబ్వియస్గా వెయిట్ లేకపోతే. సో నేను చెప్పొచ్చేదండి, నేను వాడిని ఇలా సైజ్ చేసి మధ్యలో చూస్తే చెయ్యిలా అంటాను చూడండి, స్లో డౌన్ చేపించేసాను అనమాట. పిల్లడు తేలిపోతాడేమో అని భయం వేసింది. ఇప్పుడు బరువు ఉన్న వాళ్ళు ఆపుతారు, ఆరల్స్ ఇలా మన చెస్ట్ దగ్గర నుంచి రాడ్, సేఫ్టీ రాడ్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా సేఫ్టీకి. ఏమీ లేదు, వీళ్ళకి ఫ్రీ అనమాట. అలాగే ఉంటుందా లేకపోతే తక్కువ మంది ఉన్న వాళ్ళు ఉందా, రీజన్ ఏంటో తెలీదు, బట్ నాకు సేఫ్గా మాత్రం అనిపించలేదు. సో ప్లీజ్ టేక్ కేర్. ఇలాగ 10 years ఓల్డ్ అరౌండ్ ఉన్న పిల్లల్ని కూడా ఎక్కించద్దు. ఆర్ఎల్స్ ఫుల్గా ఉన్నప్పుడు ఏమో ఎలాగ సేఫ్టీ తీసుకోవాలి కూడా నాకు తెలియదు కానీ, బట్ చిన్నపిల్లలు మాత్రం ఎక్కించద్దు. ఆ నోషన్ నాకు భయం వేసింది అనమాట. ఎలాగో 4 అప్ వెళ్ళాక వాడు ఆపేస్తాడు కాబట్టి అమ్మయ్య అనుకున్నాను. సో ఇప్పుడు మాట్లాడడానికి సరదాగా ఉంది కానీ ఆ సెకండ్ నిజంగా నాకు భయం వేసింది. అండ్ నాకు యాజ్ ఎ మదర్ ఏమనిపించిందంటే, ఇప్పుడు ఇలాగ నా కొడుకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలతో మనం కూడా ఎక్కుతాం, పంపించాం ఒక్కళ్ళనే. సో మనకి యాక్షన్ తీసుకోగలం ఇలా చిన్న చిన్నగా ఏమన్నా బాగాలేదు అనిపించగానే. బట్ ఇమాజిన్ ఒక టీనేజర్ అంటే 15 years 16 years పిల్లలు కూడా ఇంతే ఉంటుంది, వాళ్ళకి ఏం పెద్ద మెచ్యూరిటీ ఉండదు కదా. ఓకే 16 17 ఏళ్ళని మనం ఎక్కనిస్తాం, బట్ వాళ్ళు ఇలానే తేలిపోయేలాగా ఉందనుకోండి అక్కడ రైడ్, పడిపోతే ఏదైనా అవుతుంది కదా. సో ఇలాంటివి చాలా యాక్సిడెంట్స్కి దారి చేస్తాయి. సో ప్లీజ్ టేక్ కేర్. తర్వాత అయితే బయటకు వచ్చేసాం అనమాట. ఇక్కడ 3 సింహాల బొమ్మ దగ్గర ఈ రోడ్లో మేము రెంట్కి ఉండేవాళ్ళం. ఎప్పుడంటే నేను 4th class, మా తమ్ముడు 2nd అప్పుడు. ఇంకోటి ఈ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. కిందన కిరాణా షాప్లో ఉండేది, ఆ పైన స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ హౌస్లో. చాలా తక్కువ టైం ఉన్నాము, బట్ మేము రెంట్కున్న ఇల్లులో ఇది ఒక్కటే. నా 7th class అప్పుడు మేము హౌస్ కొనుక్కున్నాం, అప్పటి నుంచి ఆ ఉన్న హౌస్కి మారిపోయాం అనమాట. ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్న ఇల్లు అది. సో అలాగ వెళ్ళి కొంచెం టిఫిన్ అది ప్యాక్ చేయించుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. అండ్ మార్నింగ్ నేనైతే 4కి లేచాను. లేచినప్పటి నుంచి ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట బట్టలు అవి. అండ్ ఇక్కడైతే మార్నింగ్ డాన్ అంటాడు అర్జున్. సో వాడిని లేపేసి తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట. అలా చీకటి వెళ్తున్న మధ్యలో చాలా బాగుంటుంది కదా ఆకాశం. ఇది కూడా కాదా డాన్ అంటే? No, this is not dawn. That is dawn, yeah. అటువైపు dawn అమ్మ. అటువైపు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, అది dawn. Wait, that looks like a aurora. గోల్డెన్ అవర్ కదా, అంత బాగుందో ఫేస్ చూడొచ్చు, సో బ్రైట్. నిజంగా అసలు ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుందో షూట్కి. లైట్ అంటే సెటిల్డ్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. అది ఆ నార్దర్న్ లైట్స్ పిచ్ అందరూ ఇప్పుడు కదా, అలానే ఉంది అక్కడ. అయ్యో పోయిందిరా, ఇక్కడ వచ్చింది అసలు కలర్ ఎంత బాగుందో. ఈ పాటికి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో మాకు ఇలాగా సన్ రైజ్ చూసే ఇక్కడ టైం రాసి పెట్టింది, అందుకే ఇంకా స్టార్ట్ అవ్వాలి. అర్జున్కి డాట్స్గా ఉంది అక్కడ, బాగుంది కదా. సో మార్నింగ్ స్కై మనం ఇప్పటిప్పుడు లేవం కదా, ఇలాంటివన్నీ ఎన్ని మిస్ అయిపోతున్నాము కదా. ఏ అర్జున్, వీడికి కూడా చాలా ఇష్టం బాబు నేచర్ అంటే కదా అర్జున్. బుజ్జి వెళ్దామా? బ్రష్ చేస్తావా? పాలు తాగేసి నైట్ చేస్తే అయిపోదు, ఇవాళ మళ్ళీ పొద్దున్న మళ్ళీ చెయ్యాలి. మా తమ్ముడు చాలా బాగుంది, ఏదో నిప్పులు సగలం. ఓకే గైస్, మేము స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్కి. బాయ్ బాయ్ రాజమండ్రి. సో అలా చాలా ఏజెస్ తర్వాత మిస్టర్ సూర్యకి వెల్కమ్ చెప్తూ డే స్టార్ట్ చేసాము. నిజంగా ఎంత బాగుందో అబ్బా. మా డాడీ ఎప్పుడు తిడతారు, పొద్దున్న లేవమంటే లేవరు, చూసారు ఎంత బాగుంటుందో అంటారు అనమాట. చాలా మా డాడీ ఖచ్చితంగా 6కి లేవడం అనేది చాలా లేట్ ఆయనకి, ఇంకా ముందు లేచేస్తారు. యాజ్ తను గూడ్స్లో చేసేవారు, లాస్ట్ రిటైర్ అయిపోయినప్పుడు గూడ్స్ సూపర్వైజర్ అనమాట. సో వాళ్ళకి నైట్స్ మార్నింగ్స్ 24/7 ఏదో ఒక వర్క్ ఉండేది. సో తను ఎక్కువ ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళేవారు అనమాట స్టేషన్కి. నిజంగా బెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేశారనుకోండి మా డాడీ. మేమే చాలా వర్స్ట్గా లేట్గా పడుకోవడం వల్ల లేట్గా లేవడం, అసలు వెరీ వెరీ బ్యాడ్ స్లీప్ సైకిల్ అయిపోయింది. అండ్ మీలో ఎంతమంది అలా ఎర్లీ బర్డ్స్ ఎర్లీ మార్నింగ్ లేచి ఆ నేచర్, ఆ సౌండ్స్, అబ్బా సౌండ్స్ ఎంత బాగున్నాయో. అటు సైడ్ మొత్తం మా వెనకాల కొండ అనమాట, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ సైడ్ వెనక కొండ ఉంటుంది. అండ్ హైవేస్ అవి స్టార్ట్ అయిపోతాయి. సో చెట్లు అవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట.
అందుకని బర్డ్స్ చిల్లకలు కూడా వస్తాయి ఒక్కొక్కసారి మార్నింగ్స్. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా లేచేదాన్ని, నైట్ నిద్ర పట్టదు కదా, 4 కల్లా లేచేదాన్ని. ఫ్రిడ్జ్లో ఒలిచిపెట్టిన పొమగ్రనేట్ ఉండేవి, ఆ పొమగ్రనేట్ సీడ్స్ తీసుకొని పైన కూర్చొని తినేదాన్ని అనమాట. మీకు ఆ వ్లాగ్స్ చూసిన వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. అప్పుడు చాలాసార్లు షూట్ చేసేదాన్ని, వాక్ చేసేదాన్ని పైన. ఇంకేం తోచదు కదా అప్పట్లో. ఏంటంటే ఇంత ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ చూసేదాన్ని కాదు. ఇప్పుడు రీల్స్ వల్ల ఎంగేజ్మెంట్ ఎక్కువైపోయింది, పని ఉన్నా లేకపోయినా బద్ధకంగా కూర్చొని చూడడము. సో అప్పుడు ఫోన్ కూడా ఎక్కువ వాడేవాళ్ళం కదా, ఎక్కువ అయితే వర్క్ చేసుకునేదాన్ని, లేకపోతే అలా పైన హ్యాపీగా తిరిగేదాన్ని. సో అలా అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇంకేం చేయలేదు, పిల్లలు కొంచెం బన్స్ లాంటివి తీసుకున్నాము. ఎలాగో వాళ్ళు ఎక్కంగానే కూడా మళ్ళీ పడుకున్నారు. ఇప్పటికో ఆదిత్య అయితే 11ంటికి లేచాడు, ఆ కార్లో చక్కగా ఊగుతూ హాయిగా ఉంటుందేమో, అసలు లేవలేదనమాట. మా తమ్ముడు చాలా మంచిగా డ్రైవ్ చేశాడు, ఎక్కడ నాకు లాంగ్ జర్నీలో అనిపించలేదు. నేను చిన్న న్యాప్ వేసాను అంతే, వెనకనే కూర్చున్నాను పిల్లలతో. సో అలా పీస్ఫుల్గా అయిపోయిందనమాట. ఈ వ్లాగ్స్ చూస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేస్తున్నారు, రాజమండ్రి వచ్చావు మా ఇంటికి రాలేదేంటి, అసలు ఏంటి ఫోన్ కూడా చేయలేక కలుద్దాం కదా అని. నిజంగా 1 వీక్ ఎంత ఫాస్ట్గా గడిచిపోయింది. 1 వీక్ కూడా కాదు, 1 వీక్ కన్నా ఉండేది తక్కువ. ఎలా గడిపోయిందో అనిపించింది. నేను మొన్న స్టార్టెడ్ టు రాజమండ్రి అని పెట్టా కదా ఆ బ్లాగ్లో, ఇక్కడ ఆంజనేయస్వామి స్టాట్యూ సేమ్ ప్లేస్లో చిన్న స్నిపెట్ తీశాను. సో వెళ్తున్నప్పుడు కూడా లక్కీగా అదే టైంలో మెలుకుని ఉన్నాను అనమాట. అండ్ క్లౌడ్స్, స్కై అంతా బాగుందో. ఆ వీక్ కొంచెం క్లౌడీ అయ్యి బాగానే పడి అలా 2-3 డేస్ అమేజింగ్గా ఉంది. పోనీలో ఉన్న 2-3 రోజులన ఆ మంచి వెదర్ ఎంజాయ్ చేసాం అనుకున్నాం అనమాట. సో అలా వచ్చేసి మా ఆదిత్య లేచినప్పటి నుంచి ఇంకా మా తిప్పలు మొదలయ్యాయి. అందుకు ఈ జర్నీలో కొంచెం క్రాంకీగా ఉన్నాడు. యూజువల్లీ చాలా బాగుంటాడు అనమాట రోడ్ జర్నీ అప్పుడు. సో ఏమైందో పాపం. సో లంచ్ కూడా ఇంకెక్కడ ఆగలే, పిల్లలకి కొంచెం అలా పెడుతూ ఉన్నాం స్నాక్స్ లాగా. అరౌండ్ 2 ఆ టైంకి రీచ్ అయిపోయాం. వాళ్ళు మళ్ళీ పడుకున్నారు, వాళ్ళకి బన్స్ కొంచెం ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకెళ్ళాం కాబట్టి ఇంకా క్యారీ ఆన్ అయిపోయి ఇంటికి వెళ్ళి చక్కగా కట్టుకుండా తినచ్చు కదా అని మా ఆయన వంట చేశారు చక్కగా, పప్పు కూర పచ్చడి అని. ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. చాలా చిన్న వ్లాగ్, అసలు 12 minutes వ్లాగ్ నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు తీయలేదు. నెక్స్ట్ వ్లాగ్ మంచిది ఉంటుంది. సో స్టే ట్యూన్డ్, రిలేటెడ్ టు మై ఫుడ్ అండ్ రొటీన్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ది బెల్. లేటెస్ట్ వీడియోస్ అని లింక్స్ కామెంట్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. బాయ్.